నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన క్రిమినల్ కేసు నమోదైంది. అది కోర్టు హీరింగ్ కూడా వస్తుంది. మార్చి 25వ తేదీన ఆయన కోర్టుకి అటెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయాల్లో కేసులు పెట్టడం సహజమే అయినా పవన్ కళ్యాణ్ చేసినటువంటి నేరంలో అంత సివియారిటీ ఉందా? ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో పెట్టినటువంటి కేసా? ఈ అంశం పైన సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ తీవ్రంగా గర్హిస్తుంది. అలానే అసోసియేషన్ ఏపీ ప్రెసిడెంట్ వేల్పూరి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ పైన కక్ష సాధింపు చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతోందని ఆయన విమర్శిస్తున్నారు. జననీ ఎస్టేట్స్ ఫార్మ్లాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ 2299 రూపాయలు మాత్రమే. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వేల్పూరి శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి మీద కేసు నమోదైనటువంటి అంశం పైన మీ ఒపీనియన్ ఏంటి? ఖండిస్తున్నామని చెప్పి అన్నారు. ఎందుకు ఖండిస్తున్నారు? ఇది రాజకీయంగా ఆయన చేసినటువంటి విమర్శ కూడా చాలా సీరియస్ ఎలిగేషన్ అని వైసీపీ నాయకులు అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ ఇష్యూ మీద మాట్లాడి మహిళలు కూడా ఒక 33,000 మంది అపహరణకు గురయ్యారు. వాళ్ళ యొక్క అడ్రస్ ట్రేస్ అవుట్ కావట్లేదని ఆయన మాట్లాడారు అన్నమాట. అయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పార్లమెంట్లో కూడా ఒక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇన్ని వేల మంది మహిళలు ఈ విధంగా జరిగిందని చెప్పి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని సర్టిఫై చేసి ఆయన కూడా మాట్లాడడం జరిగిందన్నమాట. ఇది వాస్తవం. కానీ దీని మీద మేము చర్యలు తీసుకుంటాము, యుద్ధ ప్రాతిపదికగా దీని మీద యాక్షన్ ప్లాన్లోకి వెళ్తాం అనేది ఈ రోజు వరకు కూడా ఆయన ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం లేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అన్నమాట. మొన్న కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. మొన్న విజయవాడలో విధ్వంసం బుక్ రిలీజ్ ఆల్ పార్టీ సురేష్ కుమార్ గారు బుక్ రాశారు విధ్వంసం. ఆ బుక్ ఫంక్షన్కి కూడా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఉన్నారన్నమాట. ఆ డయాస్ మీద నేను కూడా ఆ ఫంక్షన్లో అటెండ్ అయ్యాను. అక్కడ కూడా మాట్లాడుతూ ఇట్లా ఈ విధంగా వాలంటీర్స్ మీద నేను చేయని ఆరోపణలు చేశారని ఇచ్చేస్తున్నారు. నేను చెప్పింది ఇది, వాలంటీర్లు అందరికీ నేను వ్యతిరేకం కాదు. అక్కడ ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళని మట్టుకు మేము ఖండించామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే నేను దాంట్లో కొంచెం డీటెయిల్గా వెళ్ళాలంటే వాలంటీర్స్ మీద అచ్చలుగా చేయటం, రేపులు చేయటం, ఎర్రచందనం స్మగ్లర్స్గా ఇవన్నీ కూడా కొరియర్ బాయ్స్గా వీళ్ళంతా ఉన్నారు అనేది చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ స్టేట్ లెవెల్లో వాళ్ళ మీద బుక్ అయినాయి అనమాట. ఇవన్నీ బుక్ అయినా కూడా వీళ్ళు రత్నాలు అని చెప్పేసి మంత్రులు స్టేట్మెంట్లు ఇవ్వటం, ముఖ్యమంత్రి గారు అయితే అవార్డులు కూడా ఇస్తున్నారు కదా, సేవామిత్ర అవార్డులు ఇవ్వటము, మేము మీకు ఇంకా ప్రోత్సహిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ మీద యుద్ధ ప్రాతిపదిక మీద ఎక్కడా కూడా చర్యలు తీసుకున్నట్టు లేదు. విజయసాయిరెడ్డి గారు అయితే ఫస్ట్లోనే వీళ్ళంతా కూడా మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు 90% అని ఆయన చెప్పారు. తర్వాత అంబర్ రాంబాబు గారు మంత్రిగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా రీసెంట్గా నా సైన్యం, నా అంబాసిడర్స్, నా బ్రాండ్ అంబాసిడర్స్ వాలంటీర్లు అని చెప్పడం కూడా జరిగిందనమాట. అంటే దగ్గర ఒక 500 కోట్ల రూపాయలు పార్టీ కార్యకర్తలకి ప్రజాధనాన్ని ఇచ్చే పార్టీ కార్యకర్తల ముసుగులో వీళ్ళు వాలంటీర్లకు పనిచేస్తున్నామని చెప్పేసి వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి దగ్గర 100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ఇంకేం జరిగిందని నేను గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చెప్తున్నాను అనమాట. వాలంటీర్స్ని ఎంపిక చేసినప్పుడు చాలామంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వచ్చారు. వస్తే అక్కడ అది ఎంఆర్ఓకి, ఎండిఓకి వాళ్ళకి కొంత కమిటీ వేశారన్నమాట. వాళ్ళు చేయాలని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యే ఎవరి పేరైతే ప్రపోజ్ చేశారో వాళ్ళకే ఇచ్చి అది ఆర్డర్ వాలంటీర్. వేరే వాళ్ళకి ఎవరికి కూడా దాంట్లో అటెండ్ అవ్వడానికి వీలు లేదు, మీరు డ్రాప్ అవ్వండి అని చెప్పారన్నమాట. అదేవిధంగా డ్రాప్ అయ్యారు. అంటే జరిగిన ప్రాసెస్ చెబుతున్నారు అన్నమాట. వాలంటీర్స్ ఎంపిక కూడా ఒకటి వాలంటీర్ సిస్టమ్ ఎలా ఉందనేది ఆల్రెడీ కోర్టులో కేసులు నడుస్తాయి, దానికి సంబంధించి ఆ డిస్కషన్ వేరు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పైన కేసు అనేది కోర్టు విచారణకు యాక్సెప్ట్ చేసిందంటేనే కొంత ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉంటేనే యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అది లీగల్ గా నిగ్గు తేలేటువంటి అంశం కదా. మీరు ఖండిస్తున్నా అంటే రాజకీయ కక్షగా దీన్ని ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి అనేక కేసులు పెట్టారు. నాకు తెలిసి దగ్గరగా 75,000 కేసులు, అంటే తెలుగుదేశం మీద కానీ దగ్గరగా జనసేన వాళ్ళ మీద కానీ 75,000 కేసులు పెట్టారు. ఓన్లీ కార్యకర్తల మీద 75,000 కేసులు కార్యకర్తల మీద. రేపు ఎలక్షన్ అంటే ఈ 2 monthsలో ఇంకో 25,000 పెడతారు. ఆయన 1,00,000 కేసులు మటుకు ఆయన టార్గెట్. ఆయన ఉద్దేశం ఏంటంటే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరో కూడా రేపు యాక్టివ్గా ఉండరు, పోలింగ్ రోజు ఎవరైనా బయటకు రావాలంటే భయపడతారు, మనకెందుకు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మైండ్ సెట్లో ఉందన్నమాట. కానీ రేపు జరిగే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును డిసైడ్ చేసేటువంటి ఎన్నికలు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వల్ల దగ్గర 40-50 సంవత్సరాలు రాష్ట్రం వెనకబడిపోయిందనమాట. రేపు కూడా
ఏమైనా జరగరాని జరిగితే ఈయన ఆంధ్రప్రదేశ్ అనేది ఒక మనకి పట్టణంలో కనపడదు, ఇండియా పట్టణంలో అనమాట. అంటే అలాంటి ఎందుకు ఆయన 120 సార్లు బటన్ నొక్కి 2 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చారని చాలా క్లియర్ గా చెప్తున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ఇస్తున్న ఏకైక సీఎం నేనే అంటున్నారు. అలాంటప్పుడు ప్రజలు ఎందుకు ఆయన ఎన్నుకోరు? అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను అంతా కూడా ప్రజలను సోమరిపోతులు చేయటం కాదు, రాష్ట్ర అభివృద్ధి చేయాలి. ఎవరికైతే 100% నీడ్ ఉందో వాళ్ళకి సహాయం చేయటం వేరు. నిన్న ఇండోసోల్ అనే కంపెనీకి 23,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు. అంటే మనకి ఒక సామాన్యుడికి ఒక 100 గజాల స్థలం కావాలంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది వీళ్ళు ఇవ్వటానికి. అదే తనకు కావాల్సిన కంపెనీస్కో అస్మదీయులకో లేదా బంధువులకో బినామీలకు ఇవ్వటానికి ఏమో 48 గంటల్లోనే యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళు దాని మీద చర్యలు తీసుకుని ఇవన్నీ కూడా చేయటం కూడా మనం చూస్తున్నాం అనమాట. అంటే సామాన్యుడు పెత్తందారి. ఈ మధ్యన ఆయన ఒకటి డైలాగ్ కూడా చెప్తున్నారు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు, ధనవంతుడు పెత్తందారులకే పోటీ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో అత్యంత ధనవంతుడు, ముఖ్యమంత్రులు అత్యంత ధనవంతుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారన్నమాట. మరి అలాంటి వ్యక్తి మరి 4-5 కిలోమీటర్లు వెళ్ళాలంటేనే ఆయన స్పెషల్గా హెలికాప్టర్ తీసుకొచ్చి వెళ్తున్నారన్నమాట. అంటే అలా ఏంటి మీరు జనసేన పార్టీకి బహిరంగంగానే మద్దతు ప్రకటించే అవకాశం ఉందా? కాపు అసోసియేషన్ ఖండించడం అంటే ఇది రాజకీయాల్లోకి కుల సంఘాలు అంటే కలిసిపోయినాయి, రాజకీయాలు కులాలన్నీ కలిసిపోయినాయి. సో ఏంటి మీ ఎజెండా ఏంటి? జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తారు. అంటే భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు 1956లో స్టార్ట్ అయింది. ఆ రోజు 1956లో నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు. ఆ రోజే కాపులు బీసీల్లో ఉండేవాళ్ళు, కాపు బల్జ అంతా కూడా. అంటే కాపు బల్జ, అదే గౌడు, యాదవ, ఈ సామాజిక వర్గాలన్నీ కూడా, పద్మశాలి ఇవన్నీ కూడా బీసీల్లో ఉంటే బీసీలే ఇక్కడ ముఖ్యమంత్రి పదవిలోకి వస్తారు అని చెప్పేసి ఆ రోజే 56లోనే రాజకీయంగా కుట్ర చేసి ఆ రోజే బీసీల్లోంచి తొలగించి ఓసీలో పెట్టారు. మరలా దామోదర్ సంజయ్ గారు 1961లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది ఏకపక్షంగా చేశారని చెప్పేసి మరలా బీసీల్లో పెట్టడం జరిగింది. మరలా ఈయన కాసు బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చి 62లో మరలా ఆయన వచ్చి కాదని చెప్పేసి ఏ విధమైనటువంటి విచారణ లేకుండా కమిషన్ లేకుండా మరలా ఓసీల్లో పెట్టారన్నమాట. అంటే 56లోనే ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు స్టార్ట్ అయినాయి. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి ఉన్నాయి అన్నమాట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పుట్టుక ఉన్నాయి. అయితే ఇంకొక ఇష్యూ కూడా, ఆ రోజు కర్నూలులో క్యాపిటల్ పెడతాం కూడా కులాలని ప్రాతినిధ్యంగా తీసుకునే పెట్టారు. మరలా పెట్టిన తర్వాత వెంటనే మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. వాస్తవంగా ఆ రోజు క్యాపిటల్ గుంటూరు అనమాట. ఫస్ట్ గుంటూరు అనుకుని చేసి మరలా లాస్ట్లో మరలా మార్చి అప్పుడు కూడా మళ్ళీ అంటే క్యాపిటల్ ఇష్యూలో కూడా రాజకీయాలు చేసి ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన అమరావతి అనేది ఏదో ఒక సామాజిక వర్గానికి సంబంధించింది, అందుకని నేను 3 క్యాపిటల్స్ పెడుతున్నాను అని చెప్పేసి, పాలనా వికేంద్రీకరణ అని చెప్పేసి, మళ్ళీ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం అని చెప్పేసి ఈయన కూడా చేయడం జరిగింది. అంటే కేసులను చూసి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో భయపడే పరిస్థితి ఎవరు లేరు. అంటే సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ బహిరంగంగా పవన్ కళ్యాణ్ వెంట నడుస్తుందా? ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుందా? అంటే ఒక ఇష్యూ అండి, వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే దళితులు కానీ, బీసీలు కానీ, అదేవిధంగా కాపులు కానీ, అదేవిధంగా ముస్లిమ్స్ కానీ, ముఖ్యంగా ఈ సామాజిక వర్గాల్లో చూస్తే సాధ్యమైనంత వరకు వీళ్ళందరి మీద దాడులు చేయటం, హత్యలు చేయటం, రేపులు చేయటం, డోర్ డెలివరీ చేయటం డైరెక్ట్గా అధికార పార్టీ చేస్తుంది. ఇది చేసేదాన్ని ఏ మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, స్వయంగా ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా ఈ రోజు వరకు ఖండించిన పరిస్థితి లేదు. పైపెచ్చు డోర్ డెలివరీ. మీరు క్లారిటీ ఇవ్వట్లా, మీ అసోసియేషన్ అదే చెప్తా, ఆ పాయింట్కి వస్తున్నా. పవన్ కళ్యాణ్ ఇలాంటి పరిపాలన కాపు సంక్షేమ సేన అని ఒక వర్గం నడుస్తున్నటువంటి హరిరామ్ జోగి గారు జనసేనకి అండగా మేము నిలబడతామని ప్రకటించారు బహిరంగ. సో మీ స్టాండ్ ఏంటి? అయితే నేనేమంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్లో అరాచకమైన పరిపాలన జరుగుతుంది కాబట్టి ఈ పరిపాలనకి మన ముగింపు పలకాలంటే 100% ఒక నిజాయితీకి వచ్చి కొన్ని కోట్ల రూపాయలు అన్ని వర్గాల ప్రజలకు ఖర్చు పెట్టి వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చి దగ్గర 10 years అయింది. పవన్ కళ్యాణ్ గారికి మేము బహిరంగంగా మద్దతు ఇస్తున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ యొక్క పొత్తుకు కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం అన్నమాట. ఎందుకంటే మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రాన్ని కాపాడుకుంటేనే కులం ఉండేది, మతం ఏదైనా ఉంటుంది. రాష్ట్రమే నీకు శ్మశానం అయినప్పుడు ఇక నా శ్మశానంలో కులం ఉండదు, మతం ఉండదు, ఏముండదు అన్నమాట. అందుకని ఫస్ట్ స్టేట్ ఫస్ట్ మనకి క్యాస్ట్ క్లాస్లో ఉండాలి. నువ్వు ఏ కులమైనా, గతంలో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు చేశారు, అంతకుముందు నేరుమల జనారెడ్డి, అంతకుముందు మన పివి గారు చేశారు, దామోదర్ సంజయ్ గారు చేశారు. అన్ని చోట్ల కూడా కాపు సామాజిక వర్గం అందరికి కూడా మద్దతు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు, ఎన్టీ రామారావు గారు మద్దతు ఇచ్చారు. అదేం లేదన్నమాట. అంటే కాపు అంటేనే రక్షకుడు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ముందు మనం.
రాష్ట్రాన్ని నెక్స్ట్ ఇప్పటికే ఒక పొరపాటు జరిగింది, ఆ పొరపాటు మరలా నెక్స్ట్ రిపీట్ అయితే ఇంకా మనం కోలుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళు మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ గాజా పొజిషన్, అంటే గాజా పొజిషన్ అయిద్దామట మనది. రైట్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ఏర్పడబోతుంది. బీజేపీ పైన కొంత వ్యతిరేకత ఉంది, అది కూటమి పైన కూడా ప్రభావం చూపిస్తుంది అనేటువంటి ఒక ప్రచారం ఉంది. కాపు అసోసియేషన్ తరఫున మీరేం చెప్తారు? అంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ గారు వాళ్ళ పరిపాలన మనం చూస్తున్నాం. వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రపంచ లెవెల్లో కూడా ఇవాళ ఎవరైతే మనం ఎంతో పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్లో కంట్రీస్ అనుకున్నామో వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి మోడీ గారిని వాళ్ళందరూ కూడా ప్రశంసించడము. మరి భారతదేశం గతంలో ఎప్పుడూ లేనంత పొజిషన్ భారతదేశం ముందుకు వెళ్తుందని చెప్పేసి మన కరోనా పొజిషన్లో ఎక్కడ చూసినా కూడా పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎక్కడన్నా కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు, అయితే ఎప్పుడూ సాధ్యం కానటువంటి అనేక విషయాలు, ఆర్టికల్ 370 ఏంటి, మరి మహిళా బిల్ ఏంటి, మహిళలుగా ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఉన్నా, అదేవిధంగా మన సోనియా గాంధీ గారు రూల్ చేసినా కూడా ఎప్పుడు కూడా మహిళా బిల్ రాలేదే. మోడీ గారే మహిళా బిల్ తీసుకొచ్చారు. 50% ఉన్నటువంటి మహిళలకి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వడానికి మనకి 75 సంవత్సరాలు పట్టింది. భారతదేశంలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత చెప్పాలంటే, అంటే వాళ్ళ మీద పూర్తి స్థాయిలో వివక్ష అనేది జరిగింది. మరి దాన్ని మనం స్వాగతించాల్సిందే కదా. ట్రిపుల్ తలాకు, మరి మహిళల మీద అనేక అసమానతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది అంటున్నారు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే విభజన జరిగింది. ఆ విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దాంట్లో భాగస్వాములు ఉన్నారు. అంటే అన్ని రాజకీయ పార్టీలు భాగస్వాములు ఉన్నారు. ఆ రోజు విభజన జరిగేటప్పుడు మేము కూడా హైదరాబాద్లో ధర్నాలు అవన్నీ చేయడం జరిగింది. సామాజిక న్యాయ సాధన సంస్థ మాది టైటిల్ ఉందన్నమాట, దాని మీద చేస్తాం. అంటే ఏమన్నామంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేసి తెలంగాణ కూడా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన డిమాండ్స్ పాస్ చేయండి, నెక్స్ట్ మినిట్ ప్రత్యేక తెలంగాణ ఇవ్వండి, రాష్ట్రాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అనేటువంటి బ్యానర్ మీద సామాజిక న్యాయ సాధన సంస్థ మీద మేము ధర్నాలు చేసాం. ఢిల్లీలో కూడా నేను 7 రోజులు ఆమరణ నిరాధ్యక్ష చేస్తాను ఆ మూమెంట్లో అన్నమాట. తెలంగాణ ఇవ్వండి, ప్రత్యేక తెలంగాణ ఇవ్వండి అని చెప్పేసి. అయితే ఎందుకంటున్నా అంటే నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీనే గవర్నమెంట్ ఉంది, వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు చేయలేదు. బీజేపీ వాళ్ళు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇష్యూ అప్పుడు మేము ప్రత్యేక హోదా అంటే అనేక రాష్ట్రాలు 7 రాష్ట్రాలు అడుగుతున్నాయి, పక్క రాష్ట్రాలు కూడా ఇవన్నీ కూడా కండిషన్స్ పెట్టినాయి. మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ కొన్ని రాష్ట్రాలు అంటే వాంటెడ్గా కావాలని చెప్పేసి ఇస్తే మనకు డెవలప్ అవుతున్నాయి. కాంపిటీషన్ ఉంటుంది కదా స్టేట్స్లో, అవన్నీ చేస్తారనమాట. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక ప్యాకేజ్ ఇప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, అది పొత్తుని యాక్సెప్ట్ చేస్తారు, 100% యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే వేరే ఆల్టర్నేషన్ లేదు, ఉన్న దాంట్లో బెస్ట్ ఇవే కనపడుతున్నాయి. టీడీపీ కానీ బీజేపీ కానీ. ఇంకోటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విస్తృతంగా చర్చకు వస్తున్నటువంటి పేరు వంగవీటి మోహన్ రంగా పేరు. మాట్లాడితే ఏదో ఒక ఎజెండా విషయంలో కాపు సంఘాలకు సంబంధించిన వాళ్ళ నాయకులు కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న వైజాగ్లో మళ్ళీ ఆయన హత్య కేసుని తిరగదోడాలని, వంగపూడి రామకృష్ణ బాబు మీద కేసులు ఉన్నాయని, వంశీకృష్ణ యాదవ్ పైన చేసినటువంటి ఆరోపణలు, అక్కడ ఎంపీ మూర్తి గారు చేసినటువంటి ఆరోపణలు, ఇవన్నీ ఏ విధంగా చూడాలి? అసలు ఏంటి ఈ అంశానికి ముగింపు అనేది ఉందా, లేదా జనసేన టీడీపీ కలిస్తే వంగవీటి మోహన్ రంగా హత్య కేసే అడ్డంకిగా మారుతుందా? అంటే వంగవీటి మోహన్ రంగా గారు ఒక బలమైనటువంటి నాయకుడు అండి కోస్తా జిల్లాలో. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన హత్య జరిగినప్పుడు దగ్గరగా 153 సెంటర్లో ఏపీ తెలంగాణలో కర్ఫ్యూ జరిగిందనమాట. అంటే మనం చూసాం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ కూడా అంత పెద్ద ఎత్తున ఇది రియాక్షన్ వచ్చినట్టు పరిస్థితి లేదు. ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ, అదే కమ్యూనిస్టులు, అన్ని పార్టీలు ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలుగుదేశంలో ఆ రోజు హోంమంత్రికి ఉన్నటువంటి కోడెల సుప్రసాద్. వాస్తవంగా ఫస్ట్ ఎక్కడ గొడవ అయిందంటే హోంమంత్రిగా కోడెల సుప్రసాద్ గారు విజయవాడ వచ్చారు. వచ్చినప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు గుణదల్లో ఉన్నటువంటి దళితులు బలహీన వర్గాలకు సంబంధించి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేది డిమాండ్ అనమాట. అది ఆ డిమాండ్ మీద ఆయన కొంచెం ఫోర్స్గా తీసుకున్నప్పుడు అప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి కోడెల సుప్రసాద్ గారు దానికి యాక్సెప్ట్ చేయలేదు. దాని మీద ఘర్షణ జరిగి చాలా సీరియస్ స్టేజ్కి వెళ్ళింది అనమాట. వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గం కూడా వంగవీటి మోహన్ రంగా గారు రేపు పిసిసి అధ్యక్షుడు అవుతున్నారు ఒక 10 డేస్లో. ఈయన కానీ పిసిసి అధ్యక్షుడు అయితే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయితే ముఖ్యమంత్రి రేసులోకి వెళ్తే మరలా మనకి ముఖ్యమంత్రి అవకాశం దక్కదు అనేటువంటి. అప్పుడు ఎవరున్నారు పిసిసి అధ్యక్షుడు? ఇది కొత్త కోణంలా కనిపిస్తుంది. అప్పుడు పిసిసి అధ్యక్షుడు అంటే అప్పుడు సీఎం ఏమో ఈయన ఉన్నారు, ఎవరు మన ఎన్టీ రామారావు గారు. అంటే 88 గవర్నమెంట్కి అంటే అప్పుడు మన
జలగం వెంగళరావు గారేమో 77లో సీఎం ఉండి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమైందంటే విజయవాడ వచ్చారు. విజయవాడ వస్తే అక్కడ సిరీస్ రాజు గారు ఉన్నారు. ఆయన విజయవాడ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా ఉన్నారు. రంగా గారు ఉన్నారు. రంగా గారు అప్పుడు ఇంకా అధ్యక్షుడు కాదనమాట. అయితే అప్పుడు ఏమైందంటే పెద్ద ఎత్తున రంగా గారికి రావటం, ఒక 200-300 వెహికల్స్ రావటం, అవతల ఆయన కోటీశ్వరుడు అయినా కూడా ఆయన రాకపోవటం, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక బలమైన ఫోర్స్గా ఇదవుతున్నారు రంగా గారు అనేది ఒక ఇండికేషన్ పోయిందన్నమాట. ఇండికేషన్ పోవటం వల్ల ఈయన ముఖ్యమంత్రి అయితే నేను అవకాశం ఇకను మాకు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిసే డామినేషను ఫస్ట్ నుంచి లైఫ్ లాంగ్ వాళ్ళకే సీఎంలకు ఇచ్చారు. అంటే మనకి దామోదర్ సంజయ్ గారు ఒక 1.5 year ఉన్నారు. నిన్నగా మొన్న రోషే గారు పివి నరసింహారావు గారు కూడా షార్ట్ పీరియడ్, అప్పుడు కూడా ఆయన్ని 3 చెరువులు నీళ్లు తాగించారు పివి గారిని కూడా. అదేవిధంగా దామోదర్ సంజయ్ గారిని కూడా ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఫుల్ టైం చేయకుండా అన్ని రకాలుగా అడ్డుకున్నారు. ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేశాడు, 2 సార్లు కేంద్ర మంత్రిగా చేశారు ఎవరు దామోదర్ సంజయ్ గారు. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తట్టుకోలేకపోయారు. అదేవిధంగా పివి గారు కూడా సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో 2 years ఉంటే కూడా చాలా కష్టమైంది అన్నమాట. అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు గురి చేశారు. మళ్ళీ లాస్ట్ నిన్నగాక మొన్న మన రోషే గారిని చూసుకుంటే ఆయన కూడా 3 చెరువులు నీళ్లు తాగించారు. ఆయన 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోషే గారు. కానీ ఆయన ఇప్పుడు రంగా గారి విషయంలో రంగా గారి విషయంలో పీసీసీ అధ్యక్షుడు అయితే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం కూడా పూర్తి స్థాయిలుగా వ్యతిరేకంగా చేశారు. అంటే రంగా గారి అచ్చులో కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంటే ఆ రోజు కోడెల సుప్రసాద్ గారు హోంమంత్రిగా ఉంది. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. అసలు వ్యతిరేకత కమ్యూనిస్టుల నుంచే మొదలైంది ఉంది. ఎందుకంటే బోస్తాలు కమ్యూనిస్టుల నుంచే వచ్చారు కాబట్టి. అయితే కొంత దురదృష్టం ఏంటంటే రంగా గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా హత్య జరిగిన తర్వాత ఆయన అమర నిరాహారదీక్ష చేశారు. చేసినప్పుడు వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వకపోవటము ఇవన్నీ జరిగింది. ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రంగా గారికి సరైనటువంటి సపోర్ట్ ఇవ్వకుండా దాన్ని రాంగ్ డైరెక్షన్ చేశారు ఇక్కడ నాయకత్వం. తర్వాత హత్యలో ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత వాళ్ళకి హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ 100 కోట్ల రూపాయల వాల్యూగా ల్యాండ్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం రాజశేఖర రెడ్డి గారు 2004లో కదా 2004లో వచ్చారు. 2004లో వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైందంటే రంగా గారు హత్య జరిగినప్పుడు ఎవరైతే హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళకి ఈయన ల్యాండ్ ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన ల్యాండ్ ఇచ్చారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారే అందులో ఉన్న ముద్దాయిల్ని కాంగ్రెస్ పార్టీలో తీసుకుని ఎంపీ ఇచ్చారు, ఎమ్మెల్యే వాళ్ళకు కూడా పొజిషన్లు ఇచ్చారన్నమాట, కాంగ్రెస్ పార్టీలో ఇచ్చారన్నమాట. అంటే ఎవరు అంత పెద్ద నాయకులు ఎవరు ఉన్నారు? ఎంపీ దేవినేని నెహ్రూ దాంట్లో ఫస్ట్ ముద్ద ఆయనే కదా, దేవినేని నెహ్రూ గారే కదా. ఆయన కాంగ్రెస్ పార్టీలో తీసుకుని ఆయనకి అక్కడ ఎమ్మెల్యే ఇచ్చారన్నమాట. అంటే ఇంకో విషయం విజయవాడ ఇష్యూ, కేఎస్ వ్యాస్ గారు ఉన్నారు ఐపీఎస్. రంగా గారు హత్య జరిగినప్పుడు ఆయన లోకల్గా ఉండి అన్ని రకాలుగా కమిషనర్, ఆయన కీలకమైన రోల్లో ఉన్నాడు అనమాట. మరి ఆయన పేరు కూడా రంగా గారి ఇంటి పక్కనే కేఎస్ పోలీస్ భవన్కి కేఎస్ వ్యాస్ భవన్ అని పెట్టారనమాట. రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, ఆయనే పెట్టారనమాట. అంటే నేనేమన్నా అంటే ఒక బలమైన నాయకుడు మరి రంగా గారి దగ్గరికి రాజశేఖర రెడ్డి గారు విజయవాడ వచ్చినప్పుడు రంగా గారిని కలిసి మేమంతా కలిసి పని చేస్తామని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు. తర్వాత చూసుకుంటేనేమో దాంట్లో ఎవరైతే హత్యకి మేజర్ రోల్గా ఉన్నారు అనేది బయటకు వచ్చిందో వాళ్ళకేం పూర్తి సహకారం ఇచ్చారు. అందుకని కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి, వంగవీటి మోహన్ రంగా కుటుంబానికి, వాళ్ళ భార్యకు కానీ రత్నకుమార్ గారు కానివ్వండి, బ్రదరు శోభనా చలపతిరావు గారు కానివ్వండి, వంగవీటి రాధ అంటే రంగా గారు అబ్బాయి అనమాట, వాళ్ళకు కానీ ఎవరికీ కూడా మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నమాట. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ 100% ఒత్తిడులకి హైకమాండ్, ఢిల్లీ హైకమాండ్ కుటుంబాన్ని అణచివేశారు, 100% అణచివేశారన్నమాట. మరి రంగా గారి భిక్ష వల్లే 89లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది, మీకు తెలుసు. అది వచ్చినా కూడా ఆ కుటుంబానికి మరి అంత పవర్ఫుల్గా ఉన్నటువంటి పొజిషన్లో మంత్రి పదవి ఇవ్వటానికి కూడా ఇష్టం లేకుండా అన్ని రకాలుగా అణచివేశారన్నమాట. అది అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఎంత మిస్టేక్ చేసినది మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను అన్నమాట నేను. సో అంటే ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్ళేటువంటి క్రమంలో కాపు సంఘాలు అన్నీ కలుస్తాయి. ఎందుకంటే చాలా కాపు సంఘాలు ఉన్నాయి. మొన్న కూడా కాపు జేఏసీ వాళ్ళు విజయవాడలో మీటింగ్ పెట్టారు. వైసీపీ కాపు ప్రజాప్రతినిధుల సమ్మేళనం అని చెప్పిన ఒక సమావేశం నిర్వహించింది. వీళ్ళందరూ ఒకరి వెంట, జనసేన పార్టీ అయితే జనసేన పార్టీ ఒకరి వెంట ర్యాలీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక విషయం అండి, వాళ్ళు 100% ఆంధ్రప్రదేశ్లో ఏ సంఘాలు ఉన్నా కూడా డెఫినెట్గా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వస్తే భారతీయ జనతా పార్టీ కూటమికి 100% సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే మీరు కాపులకి కూటమి పరంగా మీరు కాపు సంఘాల ముందు ఐక్యంగా ముందుకు వెళ్తే కూటమినే డెఫినెట్గా వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి అందుకే చెప్తున్నాం మీకు. 10,000 కోట్లు కాపు సామాజిక వర్గానికి ఇస్తామని చెప్పేసి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయడం జరిగింది. అది మనం చాలా స్పష్టంగా కళ్ళ క్లియర్ కనపడింది అన్నమాట. తర్వాత కాపు నేస్తానికి కూడా కాపు సమాజ వర్గం లేదా దళిత నేతగా ఉన్నటువంటి దామోదర్ సంజయ్ గారు వాళ్ళ పేర్లు పెట్టకుండా వాళ్ళ నాన్నగారి పేరు పెట్టిన రాజశేఖర రెడ్డి గారి పేరు. ఇప్పుడు ప్రతి సామాజిక వర్గంలో కొంతమంది ప్రముఖులు ఉంటారు, లేదా వాళ్ళకి దేవుడుగా భావించే వాళ్ళు ఉంటారు వేరే సామాజిక వర్గాల్లో అయినా కూడా. అట్లా కాకుండా అన్ని పథకాలకి, అంటే రాష్ట్రంలో 225 కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్రంలో ఏ కులమో లేదు, మా కులమే ఉంది లేదా మా ఫ్యామిలీ ఉంది, ప్రతి ఒక్కళ్ళు ప్రతి కులానికి వైఎస్ అని పెట్టుకోవాలని అంటే అది ఇక అంటే నియంత్రలాగానే పోయింది. షర్మిల గారు చెప్పినట్టుగా వాళ్ళ చెల్లెలు చెప్పినట్టుగా మా అన్న నియంత మా అన్న మాఫియా అని చెప్పింది అన్నమాట. అంటే అది చెప్పాల్సి వచ్చింది. ఎందుకన్నా అంటే ఇప్పుడు ప్రతి సామాజిక వర్గంలో గౌరవమైన వ్యక్తులు మరి త్యాగ పురుషులు ఉంటారు. శ్రీకృష్ణదేవరాయలు గారి పేరు పెట్టుకోవచ్చు కాపు నేస్తానికి, లేదా కన్నగంటి హనుమంత్ గారి పేరు పెట్టుకోవచ్చు, వంగవీటి మోహన్ రంగ గారి పేరు, లేదా దామోదర్ సంజయ్ గారు కాపులకు ఎంత అవినాభావ సంబంధంగా ఉండేవాడు, దళిత నాయకుడు, ఆయన పేరు పెట్టుకోవచ్చు. మనం ఎవరు కాదని లేదు. అంటే కేవలం వాంటెడ్గా ఈ కులాలని అణచివేయాలని అవమానించాలని ఇదంతా కూడా ఇప్పుడు ఆయన ఒక 80 మంది 89 మందిని అడ్వైజర్స్ని వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళందరూ చేసే పనులు ఏంటంటే కులాల మధ్య రచ్చబెడతాం, మతాల మధ్య రచ్చబెడతాం, తర్వాత కుటుంబాల మధ్యన అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య వాళ్ళకు కూడా చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేయాలి అనేదే వాళ్ళకు ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఈ అడ్వైజర్స్ ఒక టీంని పెట్టుకున్నారు, ఒక సిండికేట్ని. వాళ్ళు చేసే పనులు ఏంటంటే రాష్ట్రానికి ఏ విధమైనటువంటి మంచి సలహాలు ఎవరు ఇస్తే 15,000 కేసులు కోర్టు ధిక్కరణ కేసులు ఎందుకు వేస్తారు అంటే అడ్మినిస్ట్రేషన్ అంత వరస్ట్గా ఉందనేది మనకి క్లియర్ ఇండికేషన్ అన్నమాట. కాపులు ఈరోజు రేపు ఎన్నికల్లో ఒక మంచి నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నారు. డెఫినెట్గా పొత్తుకి సంపూర్ణ మద్దతు ఇస్తారు అన్ని సంఘాలు, కాపు సంఘాలే కాదు ఇతర సామాజిక వర్గాలు కూడా. రాష్ట్రాన్ని మనం ముందు చూసుకోవాలి, తర్వాతే మన సంఘము, తర్వాతే మన ఫ్యామిలీ చూసుకోవాలి. అంటే స్టేట్ ఫస్ట్ సెల్ఫ్ లాస్ట్ అనేది కాపునాడు యొక్క ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యంగానే మేము పనిచేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాపు సంఘాల నేతలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనసేనతో కలిసి నడవడానికి సంసిద్ధంగా ఉన్నారన్నారు. అలానే వంగవీటి మోహన్ రంగ గారి హత్య విషయంలో అంతర్గత కుట్రలు చేయడంలో కాంగ్రెస్ నేతల సిద్ధహస్తులని, ఆ ఫలితంగానే వంగవీటి రంగాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని వేల్పూరి శ్రీనివాస్ గారు విమర్శిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.